వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. నా స్వామి రంగా కూటమిలో ఉన్న ఫీమేల్ లీడర్స్ ఏమన్నా ఉన్నారు అక్కలారా మీరు? ఒకరికి మించి ఒకరున్నారు కదా. తోపురు బ్యాచ్ వీళ్ళంతా ఆడవాళ్ళంటే కొద్దిగా అనుకోవగా, కొద్దిగా రాజకీయాలు మరీ మగవాళ్ళు చేసినట్టుగా బరి తెగించి కబ్జాలు అవి చేయకుండా ఏదో చేస్తారు అనుకొని ఉంటారు జనాలు. కానీ వాళ్ళకన్నా నాకు ఎక్కువే కానీ తక్కువ అయితే సమస్య లేదు. వీళ్ళు మామూలు అనుకుంటున్నారా? అమ్మమ్మమ్మో. వీళ్ళ గురించి చెప్తే లోకల్ నాయకులు కూడా గడ్డ ఉరికిపోతున్నారు. అందుట్లో ఒకరు కడప ఎమ్మెల్యే మాధవి లత. ఎవడి గురించి చెప్పాలంటే మీకు ఒక విధంగా కన్ను కొట్టి పిలిచింది కదా ఒక మీటింగ్ లో. కన్ను కొట్టి సైగ చేయడంలో మాధవి లత మేడంది అందవేసిన చెయ్యి. ఆ వీడియో చూసినప్పుడు అబ్బా కన్ను స్వామి రంగా అనిపిస్తుంది. ఆవిడే మాధవీలత అంటే కన్ను కొట్టే మేడం గారు, సైకిల్ చేసే మేడం గారు మాధవీలత ఎమ్మెల్యే గారు. సో ఆవిడ కడపకు చెందినటువంటి ఎమ్మెల్యే అంట. ఆవిడ ఎలక్షన్స్ ముందు ఏం చేశారో తెలుసా? చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ఏంటి, నా కాన్స్టిట్యున్సీకి నా మేనిఫెస్టో కూడా ఉంటది, అదిరిపోయింది నా మేనిఫెస్టో అంటూ ఆవిడ సొంతగా ఒక మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు మహాతల్లి మాధవీలత గారు. ఇప్పుడు ఫండ్స్ రావాలంటూ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని ఫండ్స్ ఇవ్వండి అని అడిగారంట. ఏం తెచ్చేది ఫండ్స్, ఎలక్షన్ లో ఖర్చు పెట్టిందే ఇంకా తిరిగి రాలేదు అంటూ రాజకీయ నాయకులంతా చెప్పడంతో వేచి చూచి 10 నెలల తర్వాత ఆవిడ ఒక నిర్ణయానికి వచ్చారు. కూటమి దొబ్బెట్టుకుంటే ఏమీ జరగట్లేదులే కానీ, చంద్రబాబు నాయుడు గారు ఎంగిల్ చేయకూడదు తెలిసట్లేదు కానీ, ఇప్పుడు నేనేం చెయ్యాలంటే నాకు డబ్బులు అర్జెంట్ కావాలి. కన్ను కొట్టి సైగ చేస్తే పార్టీ నాయకులకి అంటే వాళ్ళందరికీ అర్థమవుతుంది కానీ ప్రజలకు అర్థం కాదు కదా అనుకొని ఆవిడ ఏం చేశారంటే అద్భుతంగా ఒక స్కీమ్ అనేది ప్రవేశపెట్టారనమాట. ఓన్లీ ఫర్ డాక్టర్స్. కడపలో ఉన్న డాక్టర్స్ అందరికీ ఈ స్కీమ్ వర్తిస్తుంది. నెల 1,00,000 రూపాయలు పంపించాలి. కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసం మేము వీటిని వాడతాం. గతంలో ఆయన ఎవరు ప్రభాకర్ గారు ఆయన ఏమి ఇవ్వర్రా, ఎందుకు ఇవ్వర్రా, మేము ఇచ్చాంరా మధ్య సిండికేట్లు, మీకు మాకు డబ్బులు పంపించండి ఒక్కొక్క షాప్ నుంచి అంటూ ఆయన కూడా 25% కప్పం కట్టాలా, మా కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చేసుకుంటాం మేమంటూ పాపం ప్రభాకర్ గారు కూడా మాట్లాడటం జరిగింది. మళ్ళీ అక్క మాధవీలత గారు ప్రతి డాక్టర్ 1,00,000 రూపాయలు నెలకు అక్కడ పెట్టాలా. వాళ్ళ వాట్సాప్ గ్రూపులు అన్నిటికీ వెళ్ళిపోయిందంట. 1,00,000 రూపాయలు కట్టాలా, కప్పం కట్టాలా. సో అక్కను చూస్తే అక్కడ డాక్టర్లకు వణికిపోతుందంట గడ్డ. ఎందుకంటే ఏదో మానవతా ధర్మంతో పంపించండి అన్నప్పటికీ కూడా కప్పం కట్టకపోతే కాళ్ళు ఇరుగుతాయో, లేదంటే హాస్పిటల్ లేచిపోయిద్దో, లేదంటే వేరే విధంగా ఏమైనా దాడులు చేస్తారేమో అనేసి ఆ కడుపులో ఉన్న డాక్టర్లంతా ఆడిపోతున్నారంట. మరి మాధవీలత అక్క గురించి ఎంత గొప్పగా చెప్పిన తర్వాత అక్క మరి మామూలు కాదు, చాలా గొప్ప ఆవిడ. డాక్టర్ల ఫైన్ వేయటం మొదలుపెట్టిన మాధవీలత తన హామీలకు డాక్టర్లు డబ్బులు ఇవ్వాలంటూ కప్పం వసూళ్ళు. అక్క నువ్వు హామీలు చేస్తే డాక్టర్లు ఇవ్వాలా? మీ నాయకులు ఇవ్వరా? డాక్టర్కి నెలకు 1,00,000 అంటే కడప మొత్తంలో మీ కాన్స్టిట్యున్సీ మొత్తంలో దగ్గర 100 మంది డాక్టర్లు ఉంటారు అక్క. నెలకు 1,00,000 అంటే 1 కోటి రూపాయల గిట్టుబాటు. మంచి డాక్టర్లే కదా. 1 కోటి రూపాయలు గిట్టుబాటు అంటే ఎలక్షన్ టైంకి సంవత్సరానికి 12 కోట్లు, 4 సంవత్సరాలకి 48 కోట్లు, 50 కోట్లు అక్క. పర్ఫెక్ట్ సరిపోతాయి. పర్ఫెక్ట్ స్కెచ్ తో వెళ్తున్నా కుమ్మిబడే అంతే. తగ్గేదలా అర్థమైందా? తగ్గేదలా 1,00,000 రూపాయలు తగ్గిన పెచ్చల బ్యాక్ అయిపోతాయి అని చెప్పు. ఓకే, నెక్స్ట్ ఇంకొక క్యాండిడేట్ ని మనం పిలుద్దాం. ఆవిడ మహాతల్లి. ఆవిడ గురించి కూడా ఎంత చెప్పినా తక్కువే అన్నో. ఏవిడ మామూలు ఆవిడ కాదన్నో, మనకి చుక్కలు చూపించే బ్యాచ్ అన్నో ఇల్లంతా అన్నా చెప్తున్నా అక్క. మాకు మామూలు అక్క. సింగర్మల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి గారు మన కొత్త ఎంట్రీ. బండారు శ్రావణి గారు. మేడం గురించి మాట్లాడే మనసు రావట్లేదు.
ఎందుకంటే చాలా అమాయకంగా ఉంటారు మేడం. అబ్బా ఎంత అమాయకంగా ఉంటారో. ఇటువంటి దుస్థితి నాకు దేవుడు కలుగు చేసినందుకు నేను చింతిస్తూ ఉన్నా. మా బండారు శ్రావణి గారి పైన ఇటువంటి వీడియో చేయటం నాకు చాలా బాధగా ఉంది. బండారు శ్రావణి గారు టీడీపీ కార్యకర్తల్ని ఈకలా తీసి ఇసిరి పక్కకాడేస్తారు. మేడం గారికి నీకు ఏ ఫేవర్ కావాలన్నా కూడా కట్టలు కట్టలు డబ్బులు ఇవ్వాల్సిందేనంట. పాపం గతంలో ఒకటి పిల్లా పాపలతో వచ్చి నేను ఇంత కష్టపడ్డాను పార్టీ కోసం, నాకు ఇస్తా అన్న జాబు వేరే వాడికి ఇచ్చేసింది 5 లక్షలు కమ్ముకొని, ఇందుట్లో వాళ్ళ అమ్మ శ్రావణి గారే మెయిన్ పాత్ర అంటూ పాపం చెప్పడం జరిగింది. అప్పుడు కూడా వాళ్ళ కుటుంబం మొత్తం రోడ్డు మీద మరీ దారుణంగా ఉన్నారు. వాళ్ళైతే పేదలు నిరుపేదల్లా ఉన్నారు. వాళ్ళని మోసం చేసి 5 లక్షలకి ఫీల్డ్ ఆఫీసర్ జాబు వేరే వాళ్ళకి ఇచ్చేసింది. అయితే ఈ రోజు సింగమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి, అబ్బా ఏందన్నా బండారు శ్రావణి గురించి నాతో వీడియో చేస్తున్నారు, మనసు పాడైపోతుందన్న. బండారు శ్రావణి గారి పైన కార్యకర్తలు ఎదురు తిరిగారంట. ఆ వీడియోలు కూడా మీకు ప్లే చేస్తా, లాస్ట్ లో చూడండి. అంత దౌర్జన్యమేమి పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు కాకుండా డబ్బు సంపాదనకి ఎమ్మెల్యే ప్రాధాన్యత ఇస్తుందని కార్యకర్తల ఆగ్రహం. అవును, అయితే ఏంటి, ఇస్తారు, మా ఇష్టం అమ్మా. మా సింగనమల ఎమ్మెల్యే మా శ్రావణి గారు, బండారు శ్రావణి గారు అలాగే చేస్తారు. మీరు ఎవరు దానికి? ఎమ్మెల్యేపై మంత్రి టీజీ భర్తకు ఫిర్యాదు చేసిన సింగనమలే టీడీపీ నేతలు. ఎవడరాడు కంప్లైంట్ చేసింది? మంత్రి భరత్ అయితే ఏంటి, బొక్క అయితే ఏంటి? కూడా మా శ్రావణి గారు చుట్టుపక్కల కూడా రాలేదు. ఏమనుకుంటున్నారు? ఒక్క తీసేస్తాం, మా ఇష్టం, మా దందా, మా ఏరియా సంపాదించుకోదా, ఖర్చు పెట్టా మొన్న వరకు దొరికిన కాడికి దోచుకుంటే ఎలా, మా దందానే అంత, మా స్టైలేనే అంత. మేము అసలు ఎవరిని కేర్ కూడా చేయం. నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా మేము గెలవాలా, దానికోసం డబ్బులు ఖర్చు పెట్టాలి, ఈవీఎంలు కొనాలి కదా మళ్ళీ. ఇలా మా సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణికి నిరసనగా టీడీపీ ఎంపీటీసీ అంజమ్మ రాజీనామా. ఏవిడ వర్షన్ ఏంటో తెలుసా? అంజమ్మ టీడీపీ ఎంపీటీసీ ఏవిడ ఎందుకు రాజీనామా తెలిసింది తెలుసా? గెలిచి 10 నెలలు 11 నెలలు సంవత్సరం అవుతుందిలే. సంవత్సరం అవుతున్నా కూడా ఇప్పటి వరకు మేడం గారు ఒక్కసారి కూడా ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేయలేదంట. ఎందుకు? ప్రజల సమస్యలు చెప్పడానికి ఎంపీటీసీ గారు ఫోన్ చేస్తున్నారంట అంజమ్మ గారు. సేమేరా నువ్వు బొక్కలో ఎంపీటీసీ, నేను ఎమ్మెల్యే, నాకే ఫోన్ చేస్తావా? నా పేరే బండారు శ్రావణి, నేను ఎవడు ఫోన్ లేపను, లిఫ్ట్ చేయను, నాకు ఎవరైనా డబ్బులు ఇస్తే చెప్పండి ఫోన్ లిఫ్ట్ చేస్తా అంటారంట మేడం గారు. అలా పాపం బండారు శ్రావణి గారి పైన కోపంతో ఆవిడ ఎంపీటీసీ పదవికి రాజీనామా చేసిందంట. ఆ వీడియో కూడా ఒకటి ఉంది. మాట్లాడుతున్నాను, మేడం నేను చాలా క్లియర్ గా చెప్పానండి కానీ ఆవిడ వినట్లేదు అంటూ మా మేడం గారు మాట్లాడుతూ ఉన్నారు. కన్వీనర్ గారికి చెప్పాను, నేను కోఆర్డినేట్ చేసుకొని వెళ్ళమని కూడా వెరీ క్లియర్ గా చెప్పాను. ఎమ్మెల్యే బండా శ్రావణికి వ్యతిరేకంగా కార్యకర్తల ఆందోళన. శ్రావణికి వ్యతిరేకంగా నిరసనగా టీడీపీ ఎంపీటీసీ అంజమ్మ రాజీనామా. తమకు కనీసం గుర్తింపు ఇవ్వట్లేదని టీడీపీ నేతలు గగ్గోలు పెడుతూ ఉన్నారు. సార్ ఒక్కసారి సిగ్గుందా? మేడం గారు మొహం చూసైనా కొద్దిగా హార్స్ గా మాట్లాడకండి సార్. ఏంది సార్ మీరు అంత హార్స్ గా మాట్లాడితే ఎలా? ఏమోలే శ్రావణి మేడం, మీరేం ఫీల్ కాకండి. ఏంటంటే ఎదవలు ఉంటానే ఉంటారు, మనం పట్టించుకోవద్దు వాళ్ళందరినీ. మన దందా మందంతే. శ్రావణి మేడం గారిని అంత మాట అనకంటారా, ఎవడు కూడా తట్టుకోలేకపోతున్నాం. సో మొత్తానికి టీడీపీలో ఉన్న ఇద్దరు మహిళా అద్భుతమైన నేతల యొక్క ప్రతిభా పాఠవాలు, కలెక్షన్స్ అండ్ కమిషన్స్ యొక్క భాగోతాలు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. రాబోయే రోజుల్లో ఇటువంటి కవితా పాఠవాలు, కలెక్షన్స్ అన్ని ఇంకా విపులంగా మీ ముందుకి విత్ ఆధారాలతో సహా తీసుకొచ్చి వదిలిపెడతా. అప్పటి వరకు పాపం మా బండారు శ్రావణి గారిని, మాధవీలత గారిని దయచేసి అడ్డుకోవద్దని మనసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రావణి గారు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.